ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఇవాళ రెసిపీ చూపిస్తున్నాను. ఏంటంటే ఇవ్వండి చేపల కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. మా ఆంధ్ర సైడ్ అయితే ఎలా వండుకుంటామో చూపిస్తాను. ఇదిగోండి చేపల ముక్కలను చక్కగా సన్నగా కట్ చేయించుకుని చక్కగా ఒక 4-5 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కోసి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కల్ని బారుగా కట్ చేసుకున్నాను. బారుగా అయితే చేపల పులుసులో చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. ఫస్ట్ మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చేపల్లో మసాలా పట్టించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి మసాలా పట్టించుద్దాం. ఇదిగోండి చేపలు తీసుకున్నాను కదా, చేపల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా, పసుపు కూడా వేసుకుంటున్నాను. చూసారా, పసుపు, అలాగే కారం, అలాగే తగినంత కూరకు రుచికి సరిపడంత ఉప్పు వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. మొత్తం ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ముక్కలు ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుని చేపల కూరకు కావాల్సిన బాండిని పెట్టుకోండి. చిన్నదైతే ముక్క చిరిగిపోతుంది తిప్పేటప్పుడు, అందుకోసమని చేపల బాండీలు ఉంటాయి కదా వాటిలో పెట్టుకొని, లేకపోతే పెద్దదాకు చూసి పెద్దదాకుని పెట్టుకోండి. ఇదిగోండి కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఇలా పక్కన 10 నిమిషాలు పెట్టుకుని ఉంచుకున్నామంటే ఉల్లిపాయ వేగేదాకా నాంతా ఉంటుంది మసాలా. ఇదిగోండి ఇలాంటి వెడల్పాటి బాండీ తీసుకోండి ఫ్రెండ్స్. చేపల కర్రీకి ఇలా అయితే ముక్క చిన్నమదు, చక్కగా పులుసు కూడా తయారు చేసుకోవచ్చు. మనం పొయ్యి వెలిగించుకుని బాండీ వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత నూనె వేసుకుందాం మనం. ఇదిగోండి బాండీ వేడెక్కిన తర్వాత నూనె సరిపడా వేసుకున్నాను. కూరకు సరిపడా అంతా నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చిని దోరగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయను కూడా దోరగా వేయించుకుందాం. ఈ కర్రీ కల్లా పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా దోరగా వేగాలి. అలాగే చింతపండు పులుసు కూడా సరిపడా ఉంటేనే చేపల కూరకి రుచి వస్తుంది ఫ్రెండ్స్. నూనె వేగిపోయింది, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. దోరగా వేగాలి. వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయ కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి. తొందరగా మగ్గాలని ఉప్పు వేయమాకండి, కూర టేస్ట్ బాగోదు. మనం చేపల్లోనే మొత్తం మసాలా కలిపేసుకున్నాం కాబట్టి 10 నిమిషాల్లో వేగిపోతాయి. ద్వారగా వచ్చేదాకా వేగనిచ్చుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇంకా సంపాదన పట్టదు ఫ్రెండ్స్, 10 to 15 minutes పడుతుంది ఉల్లిపాయ వేగడానికి కూడా. అంతలో మనం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది కూడా పక్కన గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకుందాం. చూడండి మగ్గిందేమో చూద్దాము. ఇంకోసారి మగ్గాలి ఫ్రెండ్స్. నార్మల్గా మగ్గింది. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా చేంజ్ అయ్యేదాకా మగ్గించుకుందాం. నాన్ వెజ్లో చేపలే చాలా మంచిది ఫ్రెండ్స్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యంగా ఉంటారు. చేపల కూర అంటే కళ్ళకు చాలా మంచిది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేపల కర్రీ. పెట్టి మరో 10 నిమిషాలు మగ్గించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, మనం ఇందాక చేపలను మసాలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని
మొత్తం వేసుకుని ఇలా చక్కగా చేపల్ని పరుచుకొని ఫ్రెండ్స్, ఒకదాని మీద ఒకటి కాకుండా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మగ్గే లోపల అంతలో మనం చింతపండు రసాన్ని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. లో మీడియంలో పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి. ఇదిగోండి మగ్గిందేమో చూసుకున్నాం. చూడండి చక్కగా మగ్గింది. ఒక 2 నిమిషాలు. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసేసుకుందాం మనం. చింతపండు పోసి రసాన్ని పోసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత తిప్పుకోవాలి. గరిటెతో కాదు ఫ్రెండ్స్, మామూలుగా దాకని తిప్పుకోండి. ఇవ్వండి చేపల కూర అయిన తర్వాత, ఇవ్వండి పులుసు పోసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇలాగా కదపండి ఫ్రెండ్స్. లేకపోతే గరిటెతో అయితే ముక్క అయిపోతుంది. గరిటెతో కాకుండా మామూలు గిన్నెని అటు ఇటుగా తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. 2 నిమిషాలు తిప్పిన తర్వాత ఎందుకు తిప్పమంటున్నానంటే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో తెలియడానికి. పులుసు పోసేసి పక్కన పెట్టేయడం కాదు. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి 10 to 15 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. ఇదిగోండి చేపల కూర ఇలా చక్కగా కొత్త ఉడుకుతూ ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం పులుసు మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. అంతలో మనం కొత్తిమీర కోసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం కూర దగ్గరకు వచ్చినాం చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా కూర దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీరని వేసేసుకుని దింపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయింది. మా ఆంధ్ర సైడ్ చేపల పులుసు ఇట్లాగే చేస్తాము, అందుకే మేము చూపిస్తున్నాం ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.